హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా గ్రీన్ వంకాయతో ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేసుకున్నారా? లేకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రీన్ వంకాయ ఎగ్ పులుసు. నేను మొన్న మా అత్తగారి దగ్గర నుంచి ఒక వంకాయని అయితే తెచ్చుకున్నానండి. అది 250 గ్రామ్స్ వరకు ఉంది, మాకైతే సరిపోతుంది. ఇప్పుడు గ్రీన్ వంకాయతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వంకాయనైతే నేను ముక్కలుగా అయితే కోసుకున్నానండి. వంకాయ ముక్కలుగా కోసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి, లేదంటే కంట్రోల్ వచ్చేస్తుంది కదా. అందుకే నేను ఉప్పు వేసి ఉంచుకున్న నీళ్ళల్లో అయితే వంకాయ ముక్కలు వేసుకున్నాను. చూడండి, ఒక్క వంకాయ ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలా ఇంతలో మనమైతే కర్రీకి ఒక పాత్రను అయితే తీసుకుందాము. నేను ఈ వంకాయ ఎగ్ కర్రీకి అయితే నేను మట్టి పాత్రను అయితే తీసుకున్నానండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని, పసుపు వేసుకుని, నేను ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను ఎగ్స్. అవి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగనిద్దాము. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. నాకైతే ఈ వంకాయ కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎవరైనా ఈ వంకాయ కోడిగుడ్డు పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా కొంచెం ఉల్లిపాయ మగ్గాక కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాము. అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలను అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుందాము. మట్టి పాత్రలో వండిన కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈసారి ఏ కర్రీ అయినా మట్టి పాత్రలో ట్రై చేయండి. దీనికి ఎగ్స్ కూడా యాడ్ చేద్దాము. ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా అయితే కలపకూడదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంతలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. దీన్ని చింతపండు గుజ్జునైతే సపరేట్ చేసుకుందాము. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జునైతే నేను కర్రీలో అయితే పోస్తున్నాను. ఇలా చింతపండు గుజ్జంతా కర్రీలో పోసుకున్న తర్వాత ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు అయితే మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించు. సాధారణంగా పులుసు కూరలు అంటే వేడి మీద తినడం కంటే చల్లారాక తింటే చాలా బాగుంటుంది. దానికి తోడు మట్టి పాత్రలో వండింది అయితే కనుక ఇంకా చెప్పనవసరం లేదు, టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇంతేనండి, వంకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది గ్రీన్ వంకాయతోనే కాదు, మీకు నచ్చిన ఏ వంకాయనా దీని కాంబినేషన్లో వేసి చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్లో అయితే ఇలాంటి కర్రీస్ అయితే బాగుంటాయి, వేపుళ్ళు తినలేం కాబట్టి. ఇప్పుడు కర్రీని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.